మన వార్తల టైం అయింది కదా, అంటే మనం వార్తలు చెప్పుకోవాలి కదా. ముందుగా హెడ్లైన్స్ చూడండి. మోడీ సార్ మాటలకు సప్పట్ల మోత, ఫిదా అయిపోయిండ్రు అమెరికోళ్ళు సుత. గల్లెపెట్టెను తోసిన అయ్యవారు, అరుస్తందుకు దేవునికి లేకపాయే నోరు. పందుల జాడకోయిన సత్తి, నేను ఫంది తలకాయ పెట్టుకున్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా ఉంది. నాకు ఇప్పుడు నెత్తి నొప్పే లేదు, జెండు బాంబు అవసరమే లేకుండా పోయింది. థ్యాంక్స్ అంటావు. చిన్న ఉన్నప్పుడు స్కూళ్ళల్లో 15 ఆగస్టు 26 జనవరి వస్తే చాలు నాకు మస్తు పుగులైతుండే. ఆ యాళ్ళ దేశం గురించి చెప్పమంటే స్టేజ్ మీద కోంగానే నాకు కాలు చేతులు అన్నీ వణికేటి. కమ్మల రాసుకొని పోయి చదవాలన్నా పెదవులన్నీ తత్తర పోయేటిది. అంతెందుకులా ఆటల పోటీలో గెలిచిన గిఫ్ట్ తెచ్చుకోమన్నా లోపట డక్ 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 అంటుండే. గసోంటిది మోడీ సార్ కొత్త జాగాలో కూడా ఖతర్నాక్ మాట్లాడిండు. నిన్న అమిత్ షా సార్ చెప్పిండు కదా మాట్లాడే ప్రధానమంత్రి వచ్చిండని. ఆ మాటను మళ్ళోపారి నిలబెట్టుకున్నాడు. The Prime Minister of the Republic of India. ఇట్లా సప్పట్లతోని స్వాగతం చెప్పిండ్రు అమెరికా పార్లమెంట్లా మోడీ సార్కి. ఎంపీల చేతిల చెయ్యేసుకుంటా శనార్థులు చెప్పిండు. స్పీకర్ కుర్చీ ముంగటి నిలబడి ఇక స్పీచ్ దంచిండు కదా. అమెరికోళ్లకు సినిమా చూపించిండు అనుకో రాదుండ్రి మాటలతోని. లీడర్లు కుర్చీలో కూసుంటొట్టు. And base it on a policy that isolates those who harbor, support and sponsor terrorists. ఏది మాట్లాడినా సప్పట్లు. మాటలతోని మంత్రమేసుడంటే ఇదే కావచ్చు. లీడర్లు సీటీలు కొట్టి ఎగిరి తుంకుడు ఒకటే తక్కువ. డెవలప్మెంట్, ఉగ్రవాదం, కొలువులు, కంపెనీలు, రాకెట్ ప్రయోగాలు, 2 దేశాల నడుమ సుట్టరికం, ఎన్కట్ సంధి ఎట్లా మెదులుతుంది. ఇట్లా మొత్తం చెప్తుంటే చిన్నగా మురవలేదు అమెరికోళ్ళు. 70 మాటల సప్పట్లు కొట్టిండ్రంటే మామూలు ముచ్చట్నా? ఈ మోతకు పార్లమెంట్ అద్దిరిపోవచ్చు. ఒక్క మీటింగ్ తోని అందరు ఫ్యాన్స్ అయిపోయిండ్రు. We are working together not just for better future for ourselves but for the whole world. గుడికి పోతే దేవుడు ఎప్పుడు ఒకటే తీర్ల కనబడతాడు. అంటే అవే పట్టుబట్టలు, పట్టు చీరలు, నగలు, కిరీటాలతో ఉంటారు. రోజు రోజు గుడిని శుద్ధి చేసి మళ్ళా అసొంటి బట్టలే కట్టిస్తారు. ఎవరన్నా మొక్కుకున్నోళ్ళు కూడా దేవునికి దినం ఎసొంటి కట్టిస్తారో అవే గుంట పోతారు. కానీ ఒక తాన దేవుణ్ణి రేటిగా చేసిండ్రు. దేశంలా కొత్త దేవుడు పుట్టిండుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ దేవుని పేరు షార్ట్ కట్ల RSS దేవుడు అని కూడా పిలుచుకోవచ్చు. చేతుల కట్టెబెట్టుడు ఒక్కటే మర్చిపోయినట్టున్నారు. గుడికి పోయిన వాళ్ళంతా ఈ కొత్త దేవునికే కొబ్బరికాయలు కొట్టి కొలుసుకోవాలి. తెలుసు కదా RSS వాళ్ళంటే తుపాకులు లేని పోలీసులు లెక్క. పువ్వు గుర్తోళ్ళు పుట్టిందే ఈ సంఘంకెళ్ళి. గుజరాత్ రాష్ట్రంలో సూరత్ అనే పట్నంలో స్వామి నారాయణ అనే గుడి ఉంటది. ఎప్పుడు ఒక్క తీర్లనే కాకుండా అప్పుడప్పుడు దేవునికి తీరొక్క బట్టలు పట్టిస్తారు. ఇక మనోళ్లకు దైవ భక్తి ఎక్కువ కదా. తెల్లంగి, కాకి నిక్కరు, నెత్తిల టోపీ, కాళ్లకు సాక్సులు తొడిగించుకున్నారు. రాజ్యం అల్లది. అయ్యవార్లు కూడా వద్దు అనుకుంటొచ్చురు. ఇవాళ దేవుని రూపమే మార్చినోళ్ళు రేపు మంత్రాలు మార్చరన్న గ్యారెంటీ లేదు. కానీ ఇదే పని ఇంకెవరన్నా చేస్తే ఊకుందురా? వీళ్ళే ఆచారాలాగమైనయో పద్ధతులు పాడైనయో అని బూర్వీకి షార్గాద్రు. బా నేను సెల్ఫీ ఫోటోలు దిగాక చాలా రోజులు అవుతుంది. ఒక్కసారి దిగుతా. ఇప్పుడు ఇటు అది ఎట్లా వచ్చిందో చూసుకుందాం. అరే మంచి రాలేదు. ఏహే ఇదైతే ఆయనతోకి మంచి రాలేదు. ఒక్క ఫోటో కూడా మంచి రాలే. ఇగో ఇట్లా పోర్ట్వాళ్ళు మంచిగా వాడకుంటే చాలా మంది నారాజ్ అవుతారు. అదే పక్కోళ్ళు ఎవరన్నా దించితేనైతే నువ్వు మనిషి పెరిగినావు కానీ గా పోర్ట్వాళ్ళు దించుడు కూడా రాదా అనే రోజులు వచ్చినాయి. కానీ వీళ్ళు దింపిండ్రు కదా సూపర్ అంటే సూపర్ పడ్డాయి. అది కూడా ఏం పోర్ట్వాళ్ళు, మొగుల మీదకి వెళ్ళి చూస్తే భూలోకం ఎట్లుంటుందో చూపించే అందమైన పోర్ట్వాళ్ళు. అబ్బా ఏమన్నున్నాయా పోట్వలు? ఎండి లెక్క మెరుస్తున్న గీ గుట్టలు ఏంటి అనుకుంటుండ్రు? హిమాలయ పర్వతాలు. మొగుల మీదకెళ్ళి చూస్తే ఎంత ముద్దుగున్నాయో చూడుండ్రి. ఇది అమెరికాలున్న న్యూయార్క్ అనే పట్నం.
ఇక రాత్రిపూట చూస్తే షికాగో పట్నం ఇట్లా చమక్కమంటది. శాన్ ఫ్రాన్సిస్కో పట్నంలా బంగారం బ్రిడ్జి మీదకెళ్ళి చూస్తే సూది లెక్క కనిపిస్తుంది. కొన్ని దిక్కుల రాత్రి కొన్ని దిక్కుల పగలుంటది కదా, అప్పుడు ప్రపంచమట గిట్లుంటది. ఇదేమో ఆఫ్రికా ఖండంలో ఉష్కే ఎడారి. సూర్యుడు ఇట్లా ఇంట్లోకెళ్ళి బయటకొచ్చి ఇగో ఇట్లా మళ్ళా గూట్లోకి పోతాడన్నట్టు. వీటిని క్యూములో నింబస్ మేఘాలు అంటారు. ఆనలు పడేది వీటి వల్లనే. ఇక ఈయననేమో మన సందమామ ఎంత చక్కగా ఉన్నాడు చూడుండ్రి. ఇక ఈ ఆస్మాన్ కలర్ అంతా సముద్రం అన్నట్టు. అబ్బా, ఈ పోట్వలు ఎవరు తీసిండ్రో గానీ వాళ్ళతోని సెల్ఫిస్ట్ పోట్వ దిగాలే అని అనిపిస్తున్నది కదా. అది అయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళు మొగుల మీద ఒక రాకెట్ స్టేషన్ ని కట్టుకొని ఉంటుండ్రు. ఆడికెళ్ళి గీ మనిషి టిక్క టిక్క కొట్టిన పోట్వలకి ఇవన్నీ. మీదున్నోళ్ళంతా బయట దేశపోళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. మనోళ్ళు ఎవరన్నా పోతే మన తెలంగాణ ఎట్లుండేది, రంజాన్ చమక్కులతోని చార్మినార్ ఎట్లా మెరిసేది తెలుస్తుంది. అబ్బా, ఈ ఫంది మస్తు దొడ్డుగున్నది నున్నగా. ఓ ఫంది, నువ్వు ఈ ఏళ్ళ సంది బురదలా తిరగకు. ఇప్పటి సంది నేను మస్తు మంది పెంచుకుంటారు. ఇవే ఈడేంది పందులేంబడి తిరుగుతాండు. ఫందంటే అలుసా, బుర్దంటే కంఫా. నీకేం తెలుసు ఫంది ఫన్నీరు వాసన. చిచ్చిచి గా పందితో నీకేం పనిరా బాబు, గలీజ్ చేయకంత. ఇట్లా నువ్వు ఫంది చెయ్యి గింతే ఉన్నది. మనిషికి పెడితే ఎట్లా ఫన్ చేసుకుంటారు? ఫందికాలు అయితే గింతే ఉన్నారు ఒకరు తింకరా. మళ్ళీ మనిషికి పెడితే ఎట్లా నడుస్తారు? కూర్చోనికి వస్తుందా? ఏ పంది చెయ్యింది పందికాలేందిరా అంటుంది బురదలా. ఓక నువ్వు ఆతలు చెప్పుకుంటా కుర్చీ మీదకి వెళ్ళి బొక్క బోర్రా పడ్డావు అనుకో, చెయ్యి ఇరిగిపోయింది అనుకో, ఫంది చెయ్య పెట్టిస్తా నీకు. మంచిగా ఉంటారు అప్పుడు. ఇక ఇట్లా అనొచ్చు. ఏంటి పంది చెయ్య? ఏందిరా నువ్వు? నాకేమద్దు. ఫందీలువ నీకేం తెలుసు సాఫిత్రక్క? ఫంది 10 మంది మనుషులను కాపాడే పవిత్ర దేవత. బా సత్తిగా పంది గిట్ నుంచి పోతా అంటేనే ముక్కు మూసుకుంటారా? నువ్వేంది ఇట్లా తయారైనవంతా? అక్క చెవులు ఫన్ చేయలేవు అనుకో, ఫంది చెవులు పెట్టుకోవచ్చు మంచిగా. ఈగలతో మళ్ళీ అన్న కూడా ఇట్లా కొట్టుకోవచ్చు. అప్పుడు షాట చెవులోడా పంది చెవులోడా అని నిన్నే తిడతారు. నేనెందుకు పెట్టుకుంటాక, నీకే పెట్టిస్తా. నీ చెవులు కమ్మలు పెట్టుకొని బబ్బులింగం చెక్క సాగినాయి కదా అక్క, నీకే పెట్టిస్తా. ఒరేయ్ ఇవాళ పందులెంబడి ఎందుకు పడ్డావురా? ఫందులను మేపుడు అంటే ఎంత భాగ్యం. నేను ఫందులను మేపుతా, 10 మందిని కాపాడుతా. ఫందంతే బురదల తిరిగే పువ్వు, ఫందంటే 10 మందిని కాపాడే నవ్వు. నువ్వే మా ఆశ జ్యోతి, నువ్వే మా రఫానం, నువ్వే మా జీవితం నూరేళ్ళు. అబ్బా నీ ఏచాలు నాకు నెత్తి నొప్పి దేకరా నీ పాటలతోని. అక్క సాఫిట్రీ, నీకు నెత్తి నొప్పి లేచిందా? అయితే నీ తలకాయ తీసి పక్కకు పెట్టి ఫంది తలకాయ పెట్టుకో. అప్పుడు ఏమంటావా ఎరకనా? నేను ఫంది తలకాయ పెట్టుకున్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా ఉంది. నాకు ఇప్పుడు నెత్తి నొప్పే లేదు, జెండు బాంబు అవసరమే లేకుండా పోయింది. థ్యాంక్స్ అంటావు. ఒరే పోడా, నెత్తి తిరుగుతున్నదారా నీకు? పంది తలకాయ పెట్టుకున్నాడు ఏందిరా? ఈ స్నువు దేవుడే ఫంది తలకాయ పెట్టుకున్నాడు. నువ్వు పెట్టుకుంటే ఏమవుతుంది? ఒక పార ఆలోచన చేసుకో, పెట్టుకుంటే ఎట్లుంటారో నీకు. మంచిగా ఉండదు సత్తి. ఎవరు నీకు ఇవన్నీ చెప్పింది? అట్లా ఎవరు పెట్టరు. పంది కాలు చేతులు మనుషులకు ఎడతారంట అక్క. అక్క దాన్ని తోకేడ పెట్టుకోవాలక్క, నెత్తికి ఎట్టుకోవాలక్క, మంచిగా ఉంటుంది. జడలాకింత పొరుగుగా పూలు కూడా పెట్టుకోవాలి దాని మీద. ఓరి దేవుడు ఆదా. అయ్యో తలకాయ తోక కాల్చేయి కాదురా, బయటివి కాదు లోపట అవయవాలు. లోపటి అంటే పొట్ట పేగులు గాలి గుండెలు పెట్టుకోవచ్చా అక్క? పంది నెత్తు తాగితే మస్తు బలం వస్తుందంట. ఏహే అవి కాదు సత్తి, గుండె కిడ్నీలు కార్జన్ తయారు చేస్తారట. మనిషి డిఎన్ఏని పందికెక్కిస్తారట, అప్పుడు అలా పెరుగుతాయి. మనుషుల సామాన్ తీసి పందులో పెడితే పంది సామాన్ ఏడ పెట్టుకుంటది అక్క? బురదలు దాచి పెట్టుకుంటుందా? అట్లా కాదు సత్తి, సపరేట్ ఏముండయి. ఆ అవయవాలు తయారు కాకముందే సూదేస్తారు కాబట్టి మనిషికి పెరిగినట్టే పెరుగుతాయి. అక్క మనం పందులను పెంచుకుందాం అక్క. పొద్దున్న దాకా తిరిగి నేను మేపుకొస్తా. ఈ నడుమ గాలి గుండెలు కిడ్నీలు మస్తు ఖరాబ్ అవుతున్నాయి అక్క. విమానంలో తెస్తున్నారు బయట దేశంకి వెళ్ళి. మన ఊర్లో ఎవరైనా కిడ్నీలు ఖరాబ్ అయినాయి అనుకో అక్క, పందివి తీసి వేపిస్తాము, పుణ్యం వస్తుంది. ఒరే బాబు, అదేమన్నా ఇంటి ముంగడ పెంచుకునే చింత చెట్టు యాప చెట్టు అనుకుంటున్నావారా? సైంటిస్టులు తయారు చేస్తారు, నీ అజుంటోళ్ళు కాదు. అవునా అక్క? నాతోని కారా అక్క? మనుషుల మెదడు ఖరాబ్ అయింది అనుకో, అప్పుడు పంది దమాకు తీసి మనిషికి వేస్తే బురదలో పోయి ఆడుకుంటారా అక్క?
అది కాదు కానీ సత్తి, నీకు మెదడు కాదు కానీ పందిమూతి పెట్టిస్తా, అప్పుడు మంచిగా అవుతావు బిడ్డ. ఓ అక్కమ్మో గంత పని మాత్రం చేయక అక్క, పందిమూతి చిన్నగా ఉంటుంది, నేను బువ్వ ఎట్లా తినాలే? నాకు వద్దు. అమ్మో పెద్ద పంది వచ్చింది. కర్రగా ఉంటే నేను పంది అనుకున్నా బర్రే. దా దా దా. ఏదో ఒక సర్వే చూస్తే నా బేజ తింటాడు వీడు. అయినా అది ఇప్పట్లో కాదట, కానీ తయారు చేస్తే మంచిగానే ఉంటది కదా. అబ్బా బలరాయి కూడా ఫన్కి ఇచ్చిందంటే బాగుండు. కొమ్ములు తీసి పెట్టుకుంటే కొట్లన్నప్పుడు ఇట్లా ఒడవచ్చు ఇవన్నీ అంటే అన్ని. మనం గుడికి పోతే తప్పకుండా దేవునికి ఇంత అని చదివించుకుంటాం. తోసిన కాడికి భక్తితోని 10 పరకో గల్లపెట్టలేస్తాం. అంటే ఆడ మన నమ్మిక ఏందన్నట్టు, ఆ పైసలు డైరెక్ట్గా దేవునికి ముడతాయి అనుకుంటాం. పైసలు చదివించిన దానికంటే ఎక్కువ కోరికలు కోరుతాం. మరి ఆ కోరికలు తీరాలంటే ముందుగాల మనం ఇచ్చిన నోట్లు దేవునికి చేరాలి కదా. ఒక గుడికాడ అయ్యవారు ఎట్లా అడ్డం పడ్డాడో మీరే చూడండి. గల్లె పెట్టకాడ అయ్యవారు ఏమో చేస్తాడు, దుమ్ము పడ్డదేమో ఊడుస్తుండు అని అనుకుంటుండ్రా. కాదు కాదు, దేవుని గల్లె పెట్టనే ఊడ్చేస్తుండు. ఎడమశాయి లోపటికి పెట్టి మొత్తం గుంజేస్తుండు. అబ్బా కట్టలు కట్టలు వచ్చినాయి. అంతలేనట్టున్నది. ఓహో ఇంకో అయ్యవారు చూసినా సప్పుడు చేస్తలేడు. ఇద్దరికి పొత్తున్నట్టున్నది. ఇగో ఇప్పుడు కుడిచేతో దేవుతుండు. గుడి ఊడ్చే పని ఈయనే, గల్లను ఊడ్చే పనిలా ఆయనే. ఏ చిల్లర పైసలన్న దేవుని కిడిచిపెట్టరా స్వామి? రైట్, మంచిగా వచ్చారకు దాచిపెట్టి మళ్ళా డ్యూటీకి ఎక్కిండు. బెంగళూరులా ఒక దేవుని గుడిని గిట్లా దోషిండు అయ్యవారు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టు ఎవ్వరు నన్ను చూస్తలేరు అనుకున్నట్టున్నాడు. కానీ సూరుకు చెక్కిన సీక్రెట్ కెమెరాలు 3వ కన్ను తెరిచి చూస్తున్నాయని మర్చిపోయిండు. అయ్యవారు ఇంట్లో గింతగానం ఉప్పు మిరపకాయ ఎల్లకుంటే భక్తులకు బాధలు చెప్తే ఆసర కాకపోయిండ్రా. మా కోరికలు నీకు చెప్పుకుంటే నువ్వు పోయి భగవంతునికి చెప్పేట ఆయనవు. చిన్నగా నీ కోరికను తీర్వకపోయిండ్రా. నువ్వు చేస్తున్న పని ఎవ్వరు చూడకున్నా మీకు ఎదురుకున్నా ఆ దేవుడే చూస్తుండని మర్చిపోతే ఎట్లా? మోడీ సార్ మాటలకు సప్పట్ల మోత, ఫిదా అయిపోయిండ్రు అమెరికోళ్ళు సుత. గల్లెపెట్టెను తోసిన అయ్యవారు, అరుస్తందుకు దేవునికి లేకపాయే నోరు. పందుల జాడకోయిన సత్తి, నేను పంది తలకాయ పెట్టుకున్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా ఉంది. నాకు ఇప్పుడు నెత్తి నొప్పే లేదు, జెండు బాంబు అవసరమే లేకుండా పోయింది. థ్యాంక్స్ అంటావు. ఇయ్యాలటికి నేను టాటా చెప్పేస్తున్నా మరి. టాటా.